గ్రాఫిక్స్లో చూపించారు అంటే ఇప్పుడు నిజంగా గ్రాఫిక్స్లో చూపిస్తే జనాలు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కదా. ఇప్పుడు నేను వెళ్ళాను మొన్న జనవరి 20వ తారీఖు రిపబ్లిక్ డే జరిగింది. అక్కడే వెళ్ళి చూసే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, హోటల్స్ జరుగుతున్నాయి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూడా జరుగుతుంది, ఐఏఎస్ ఆఫీసర్లో జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్. సో అందువల్ల డెఫినెట్గా అక్కడ గ్రాఫిక్స్ అనేది వాళ్ళు చెప్తే చెప్పుండొచ్చు, కానీ బట్ నిజం అనేది దాగదు కదా. ఇవాళ గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు, రేపు చెప్పొచ్చు, ఎల్లుండి చెప్పొచ్చు, కానీ నిజం అనేది ఎప్పుడైనా బయటకు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎవరైతే వాళ్ళు అన్నారో ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది. జగన్ గారు ఏదైతే ఉన్నారో లాస్ట్ గవర్నమెంట్ లో గతంలో ఆయన 3 రాజధానులు అన్నారు సార్. ఒకవేళ 3 రాజధానులు అయింటే ఎలా ఉండేది సార్? అంటే ఆయన బైఫర్గేషన్ ఆఫ్ ద పవర్ అండ్ డెవలప్మెంట్ అని ఆలోచించారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఆయన మేబీ ఆయన ఎందుకు చేయలేకపోయారు అనేది ప్రజలే దానికి మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పునిచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన మావిగన్ అని కొత్త స్లోగన్ అందుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అన్సర్టినిటీ తెలుస్తుంది. అంటే ఒక స్టేట్మెంట్ ఒకలా ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మారుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రజల్లో ఒక అంటే ఆయనకున్న ఓట్ బ్యాంక్లో కూడా కొంతమంది డిస్టర్బ్ అవుతారు. అంటే ఏదైనా మనం స్టేట్మెంట్ రాజకీయ నాయకులు లీడర్స్లా మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి 5 ఏళ్ళకి పరిపాలించిన వ్యక్తి ఒక స్టేట్మెంట్ మనం బయటకు ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచించుకునే ఇస్తారు. మరి ఆయన మావిగన్ అనే అన్ని ఎందుకు అన్నారో, అంతకుముందు 3 రాజధానులని ఏ ఉద్దేశంతో అన్నారో, ఇప్పుడు మావిగన్ ఎందుకు అంటున్నారో అనేది తెలియదు. ఒకవేళ పోనీ మావిగన్ అని అందాం అనుకున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014లో సిఆర్డిఏ అని ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు కదా. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీ కదా. సో అందులో ఆల్రెడీ ఆయన చెప్పినవన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఎక్సెప్ట్ మచిలీపట్నం 20 కిలోమీటర్స్ బౌండరీ దగ్గర నుంచి రాజధాని కింద వస్తుంది. సో ఆల్మోస్ట్ మచిలీపట్నం కూడా ఉన్నట్టే లెక్క. ఆయన ఇప్పుడు ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆయన మావిగన్ అని పేరు పెట్టిన మావిగన్లో ఉన్న ఊర్లన్నీ ఆల్రెడీ సిఆర్డిఏలో ఉన్నాయి కాబట్టి వర్క్ ఈజ్ గోయింగ్. అందులో ఆయన చెప్పిన చంద్రబాబు గారు చేసింది ఆయన చెప్పారు, దానికి మావిగన్ అని ఒక టైటిల్ ఇచ్చారు అంతే నాకు తెలిసినంత వరకు. ఓకే సార్, మరి కూటమి గవర్నమెంట్ అని ఇప్పుడు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు 4 సార్లు సీఎం అయ్యారండి. ఆయన గతంలో కన్నా ఇప్పుడు ఈ వయసులో కూడా ఆయన ఇంకా మెరుగ్గా పనులు చేస్తున్నారా, చురుగ్గా? అది ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఎందుకంటే అలాంటి లీడర్స్ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు ఆయనకి ఆరోగ్యం అంతా బాగుంటుంది ఉండడం వల్ల మన అదృష్టం అది. ఆయన కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో he know how to handle any crisis, any type of crisis. He is a well experienced and he already proved so many times. కొత్తగా ఆయన చెప్పాల్సింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగానే జరిగింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. అది మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన చనిపోయారు అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈజ్ వెరీ 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 గుడ్ లీడర్. వీళ్ళిద్దరు లీడర్స్ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో మనం లీడర్స్ని ఇంకా చూడలేదు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేనప్పటికీ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. అండ్ హోప్ఫుల్లీ ఈ అండ్ లోకేష్ గారు ఈజ్ ఎ కమింగ్ ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ అయితే చాలా పర్లేదండి. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాత్రం. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఏమన్నా అంటే ఎక్కువ శాతం అంటే ఛార్జెస్ అయితే ప్రతి ప్రభుత్వంలో ఉండేదే ప్రతిదీ కూడా. కాకపోతే ఏంటంటే అది మధ్యతరగతి కుటుంబం మీద అంత ఎఫెక్ట్ లేకుండా అయితే రన్ చేస్తున్నారు. అదైతే చాలా బాగానే ఉందండి. మరి పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? ఇంత ముందున్న పథకాల కన్నా ఇప్పుడు చాలా తక్కువే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి ఏం కావాలో అయితే ప్రభుత్వం ఇస్తుందండి. గత గవర్నమెంట్లో ఇలా లేదండి. గత ప్రభుత్వంలో కూడా ఇది ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ రూపంలో ఎక్కువ చూపించేది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇదిగా ఉంది. అభివృద్ధి అనేది వేరే రకంగా చాలా బాగా చూపిస్తుంది అనమాట. అమరావతి రాజధాని అవడం ఎలా అనిపిస్తుందండి? పర్మనెంట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన విజయవాడ పక్కన పర్మనెంట్ అవుతుందని మనమే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. సో దాని గురించి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 3 రాజధానులు అన్నారు కదండి. ఎక్కడో వైజాగ్లు ఇచ్చేది అనుకున్నాం, మన విజయవాడ పక్కన ఇవ్వడానికి చాలా తేడా ఉంది కదండి. సో చాలా హ్యాపీ ఉంది నాకైతే. వాళ్ళు కూడా మన ఏపీలో వాళ్ళే కదండి. వైజాగ్ అయినా కర్నూలు అయినా ఎవరైనా మన ప్రాంతం అనేది మనం ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. వైజాగ్ అయినా విజయవాడ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. కాకపోతే మన దగ్గరలో ఉన్న వాళ్ళు మనం హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో నేను చెప్పాను అనమాట అంతే. మరి రేపు రాబోయే యువతకి ఎలా ఉంటుందంటారు ఇక్కడ రాజధాని అయితే?
ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ప్రభుత్వంలో గూగుల్ తెచ్చింది, ఈరోజు వైజాగ్ పక్కనే పెట్టింది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా అంటే చాలా ప్రభుత్వం కూడా చాలా మంచిగానే ఆలోచిస్తుందని నేను అనుకోవడం అండి. రాబోయే యువత అంతా బెంగళూరులు కానీ హైదరాబాద్ కానీ ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు గూగులే మన దగ్గరికి వచ్చిందంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి పనిచేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఏది చేసినా బాగానే ఉంది. ఏది చేసినంటే నలుగురు కోసంగా సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు. అలా కాదులే, అందరూ గవర్నమెంట్ పర్లేదు, బాగానే ఉంది. ఈ ఊరికి అది పైన దక్షిణం పైన ఉంటుంది కాబట్టి అది మంచిగా ఉంటుందని. విజయవాడకి దగ్గరని కాదు, అది దక్షిణాన హైట్గా ఉంది కాబట్టి పర్వాలేదు. మూడు రాజధానులు అయితే అది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే 4 రకాలుగా ఎలాగుంటుంది, బాగుండదు. ఒక చోటే దగ్గరలో ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఎంత తేడా ఉంటుంది. ఏదన్నా చెయ్యాలన్నా కానీ 1 రోజు 2 రోజులు గడిచిపోద్ది. మరి ఇక్కడ డెవలప్ చేయాలంటే చాలా లక్షల కోట్లు అయిపోయింది అంటున్నారు. చాలా లక్షల కోట్లు అంటే చిన్నగా నిదానంగా డెవలప్ చేసుకోవటమే. అప్పుడు ఆ భారం అంతా ప్రజల మీదే పడిపోయింది అని చెప్తున్నారు కదా. ప్రజల మీద పడటం అంటే ప్రజలకి సంక్షేమాలు చూసుకుంటూ ప్రజల మీద పడుతుంది అంటే ఎట్లాగా కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా. ఆ బడ్జెట్ కరెక్ట్గా బడ్జెట్ ప్రకారం చేస్తే అన్ని లక్షల కోట్లు కూడా అవసరం ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇప్పటి వరకు 4 సార్లు సీఎం అయ్యారండి, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల డెవలప్ అవుతుంది. ఆయన మంచి నాలెడ్జ్డ్ పర్సన్ కాబట్టి ఆయన డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. చేశారు కాబట్టి ఆయనకి ఐడియా ఉంటుంది కాబట్టి అలా చేయాలని ఒక ఆకాంక్ష.